మేము వినాయకుడు నిమజ్జనాలు చేసుకుంటాం, ఉత్సవాలు చేసుకుంటాం అంటే బైన్స మన తెలంగాణ రాష్ట్రంలో ముదోల్ నియోజకవర్గంలో ఉన్న బైన్స 3 రోజుల పాటు విగ్రహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాళ్ల దాడి చేస్తే. వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి 11 రోజులు ఉత్సవాలు చేసుకుందాం అనుకుంటే నవరాత్రుల్లో 3 రోజుల పాటు దుర్గమ్మ విగ్రహాలు కానీ వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేశారు. సంక్రాంతి వస్తే సకినాల్లో మూత్ర విసర్జన చేశారు. హిందువుల ఇళ్ళని తగలబెట్టేశారు. ఇప్పటికీ బైన్సాలో బిక్కుమంటూ హిందువులు బతుకుతున్నారు. అది మన తెలంగాణ రాష్ట్రం మన ముదోల్లో ఉంది ప్రాంతం. ఏం చేయగలుగుతున్నామని మనం? వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు మాట్లాడగలుగుతున్నాడు? వాళ్ళు కూడా చాలా బహిరంగంగా చేస్తారు. వాళ్ళకి భయం లేదు. నువ్వు మీడియాలో ఎంత క్లియర్ పిక్చర్ ఇచ్చినా కూడా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళ వెనకున్న ఓట్ బ్యాంక్ హిందువులు కాదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేస్తారో వాళ్ళ నెక్స్ట్ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. హిందువులకి సపోర్ట్ చేస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటనే? హిందువులకి సపోర్ట్ చేసుకోలేకపోతే నేను అదే అంటాను. నేను కష్టం మనవాడికి వచ్చిందా పగవాడికి వచ్చిందా కాదు, మన జాతికి వచ్చింది, మన సంస్కృతికి వచ్చింది, మన ధర్మానికి వచ్చింది.